అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ గెలవటంలో ఏదైతే కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తే 164 సీట్లు కూటమికి రావడంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. ఆయన పేరే కొడాలి నాని. దేంటి కూటమి గెలవటానికి కొడాలి నానికి సంబంధం ఏంటని మీరు అనుకోవద్దు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి 151 సీట్ల అధికారం పతనం అవటానికి ఈ కొడాలి నాని, రోజా, శ్రీధర్ అప్పలరాజు, ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా వ్యక్తిగతంగా విమర్శించడం ఇలాంటివి వీళ్ళు చేసింది. గవర్నెన్స్ గురించి మాట్లాడంటారా స్వామి అంటే ఒక్కడు కూడా మాట్లాడేవాడు కాదు. పోలవరం గురించి మాట్లాడంటే అంబటి రాంబాబు ఎప్పుడు ఏం మాట్లాడాడో మీరు చూశారు. కొడాలి నాని మరి గవర్నెన్స్ గురించి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏ రోజన్నా మాట్లాడాడంటే అస్సలు ఒక్క సందర్భం కూడా లేదు. ఆయన మంత్రిగా ఉండి గుడివాడ నియోజకవర్గం చేసిన అభివృద్ధి ఏంటంటే 0. అందుకని ఇట్లాంటి వాళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కు తీసుకురావడానికి, అదేవిధంగా కూటమికి 164 సీట్లు కట్టుబెట్టడానికి కారణమయ్యారు. ఈ కొడాలి నాని అనే వ్యక్తి 2019 నుంచి 24 దాకా ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడండి. అసెంబ్లీలో కానీ, అసెంబ్లీ బయట ప్రెస్ మీట్లో కానీ, ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ని, వీళ్ళు ముగ్గురిని ఆయన చేసినంత వ్యక్తిత్వ హననం ఆ పార్టీ మొత్తంలో ఎవరు చేసి ఉండరు. ఎంత దారుణంగా అంటే వాడు, వీడు, ఇంకా అమ్మలక్కలు కూడా తిట్టిండు. అవునా? మరి అట్లాంటి కొడాలి నాని పార్టీ ఓడిపోగానే ఈ 14 నెలల నుంచి అసలు ఏమైపోయాడు? ఎవరికన్నా ఎక్కడన్నా ప్రెస్ మీట్లో కనపడుతున్నాడా? లేదు. ఆరోగ్యం బాగాలేదని ఆ గుండెకేదో ఆపరేషన్ చేయించుకున్నట్టుగా నమ్మించడానికో మరి నిజంగా చేయించుకున్నాడో మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ అదేదో ల్యాప్టాప్ లాంటిది ఒకటి పెట్టుకొని ఓ బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. ప్రతి వారం గుడివాడ వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాడు. అంతేగాని ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆయన చేసినంత దారుణమైన వ్యాఖ్యల్ని ఒకసారన్నా ఇప్పుడు ఆయన మాట్లాడితే వినాలని చాలామంది చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ కొడాలి నాని అవకాశం ఎవరికి ఇవ్వట్లా. వల్లభనేని వంశీ మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంత కక్షతో ఉందో, ఎంత కసితో ఉందో, జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని మీదే తెలుగుదేశం కానీ, జనసేన కానీ 2 పార్టీల క్యాడర్ అంత కసితో ఉంది. అసలు ఈ కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈ కొడాలి నానికి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. 14 నెలల నుంచి కనీసం గుడివాడలో కనపడ్డా కొడాలి నాని? ఏదన్నా ఒక కార్యక్రమానికి వెళ్తాం కానీ, లేదా వాళ్ళ పార్టీ ఇచ్చింది కదా, ఏది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక స్కాన్ కోడ్లు ఇచ్చి అందరిని ఇంటింటికి వెళ్ళమని చెప్పింది. కనీసం గుడివాడలో జరిగిన దానికి కూడా కొడాలి నాని రాలా. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ కొడాలి నాని ఏమైపోయాడు ఈ 14 నెలల నుంచి? బొచ్చు కూడా పేకలేరు అని మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే ఆ బొచ్చు ఏదో పీకి చూపిస్తారు కదా అని చెప్పి కార్యకర్తలందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో గుడివాడకి ఎవడొచ్చినా ఫ్లైట్ ఎక్కి వస్తాడు, ఓడిపోతాడు, మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని గుడివాడలో నా బొచ్చు బీకేవాడు ఎవడు లేడు అని మాట్లాడాడు ఒక సీనియర్ శాసనసభ్యుడు. అట్లాంటి వ్యక్తి మరి గుడివాడలో బొచ్చు బీకేవాడు ఎవడు లేకపోతే మరి గుడివాడకి ఎందుకు రావట్లేదో, వచ్చి సంతకం పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడో అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సంతకం కూడా ఎందుకు పెడుతున్నాడంటే, ఆ సంతకం పెట్టకపోతే అబ్బాయి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది. అబ్బాయి గారిని అరెస్ట్ చేయడానికి ఆయనే ఈజీగా మార్గం సుగమం చేసినట్టు అవుతుంది. అందుకని సంతకం పెట్టడానికి మాత్రం వస్తున్నాడు ఆ ల్యాప్టాప్ ఒకటి తగిలించుకొని. అందుకే కొడాలి నాని, పర్టికులర్గా కొడాలి నానికి సంబంధించిన సన్నిహితులు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, కొడాలి నాని కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి ఎవడో వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి మనం ఇంకొకళ్ళ మీద విపరీతంగా రెచ్చిపోకూడదు. మన భవిష్యత్తుని మనమే కాలు రాసుకోకూడదు. మన గతాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వు ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడో, వల్లభనేని వంశీకి ఎవరి చేత రికమెండేషన్ చేపిస్తే సీట్ ఇచ్చాడో అదే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఉండు, అంతేగాని తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు నాయకులు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తే. సీతక్క ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే. ఆ లెక్కకు వస్తే తెలంగాణలో చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్లే. రోజా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిందే.
కానీ ఈ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళిన వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఒక పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, కేవలం జగన్మోహన్ రెడ్డి పక్కనున్న నీలాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. అర్థమైందా? నువ్వు ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేసావు. చంద్రబాబు నాయుడు బూటు కాళ్ళ మీద దుమ్ము దులుస్తానన్నావు, తుడిచావా? అందుకు కదా మొన్న గుడివాడలో ఫ్లెక్సీలు వేసింది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, గుండె ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పి పక్క రాష్ట్రంలో తలదాచుకోవడానికి సిగ్గుందా నీకు? అసలు నువ్వేదో పెద్ద మొనగాడిలాగా, నువ్వేదో పెద్ద ఇదిలాగా బిహేవ్ చేసావు కదా 5 సంవత్సరాల్లో. అసలు నిన్ను పీకేవాడు ఎవడలేడు, నువ్వు చెప్పిందే శాసనం, నువ్వు అంటే అంతా అయిపోద్ది అన్నట్టు పెద్ద బిల్డప్ బాబాయ్లాగా బిల్డప్ ఇచ్చావు కదా. మరి ఏమైంది ఇప్పుడు? 14 నెలల నుంచి అసలు గుడివాడకి ఎందుకు రాలే? గుడివాడలో నీ కార్యకర్తల గురించి ఎందుకు మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లా? అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి రాజకీయ నాయకులు, పర్టికులర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాళ్ళు. అది ఎప్పటికైనా మునిగిపోయే నావే. జగన్మోహన్ రెడ్డి ఎవడ మాట వినేవాడు కాదు. ఆయనకి నిజంగా గ్రామ స్థాయిలో రాజకీయాలు ఎలా నడుస్తాయో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. మనం ఒక మాట చెప్తే రెచ్చిపోతారు, రెచ్చగొట్టేద్దాం, అల్లర్లు సృష్టించేద్దాం, తెలుగుదేశం మీదకి తోసేద్దాం, లా అండ్ ఆర్డర్ లేకుండా చేద్దాం, ఈ మైండ్ సెట్ తప్పితే, సెంటిమెంట్ రాజకీయాలు వాడుకునే మైండ్ సెట్ తప్పితే, సెంటిమెంట్ రాజకీయాలను పర్టికులర్గా ఎందుకు అంటున్నానంటే, విమానాశ్రయంలో కోడికత్తి డ్రామా దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారిని బాత్రూంలో ఎవరో చంపేస్తే నారాసుర రక్తచరిత్రాన్ని రాపిచ్చాడు కదా సాక్షిలో, అవన్నీ సెంటిమెంట్ రాజకీయాలే. ఇవి తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి తెలీదు. ఆయనకు అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. కేవలం రాష్ట్రాన్ని దాచుకోవటం ఇంతవరకే తెలుసు. అట్లాంటిది ఎప్పుడైనా మునిగిపోయే నావే. ఆల్రెడీ మునిగిపోయింది. 11 సీట్లు వచ్చినాయి. వచ్చే ఎలక్షన్లు అవి వస్తాయని కూడా గ్యారంటీ లేదు. ఆ రోజా లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ 11 కూడా ఎందుకు ఇచ్చాంరా అని ఫీల్ అవుతారు జనాలు. నువ్వు మాట్లాడిన మాటలు నీ అధినాయకుడికి నచ్చి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఆనందించి ఉండొచ్చు నువ్వు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతంటే. కానీ జనాలు హర్షించలా. వాటికి కారణమే నీకు 11 సీట్లు రావటం, నువ్వు ఉన్న పార్టీకి నువ్వు ఓడిపోవటం. గుడివాడ బస్ స్టాండ్ని ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు గుడివాడలో శాసనసభ్యుడిగా ఉన్నావు? ఆ బస్ స్టాండ్ని డెవలప్ చేసావా? గుడివాడకు వచ్చే రోడ్లు, గుడివాడ నుంచి వెళ్ళే రోడ్లు అసలు ఎంత దారుణంగా ఉన్నాయో వాటి గురించి ఏ రోజైనా పట్టించుకున్నావు కొడాలనని? నువ్వు మాట్లాడితే బయటకు వచ్చి వాడు, ఈడు, పప్పు, గిప్పు ఇట్ట మాట్లాడటం. చెడపకురా చెడేవని ఒక సామెత ఉంది తెలుగులో. నువ్వేదైతే చేయాలనుకున్నావో అది నీకే వచ్చి తగిలింది, మీ పార్టీకి వచ్చే తగిలింది. మీరు తీసుకున్న గుంటలో మీరే బొడుకొని మీరే మట్టేసి కప్పెట్టారు మీ పార్టీని. నువ్వు తొందరగా మొన్న పేరు నాని చెప్పినట్టు జనజీవన స్రవంతిలోకి చాలా ఆరోగ్యంగా రావాలని, పూర్తి ఆరోగ్యంతో నువ్వు మళ్ళీ వచ్చి గుడివాడలో రాజకీయాలు మొదలు పెట్టాలని మీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకుడు, మీ ఇంట్లో వాళ్ళు, మీ జగన్మోహన్ రెడ్డి, మీ సజ్జల ఇట్లాంటి వాళ్ళు చూస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, నాయకులు మాత్రం నీకోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. నువ్వు పూర్తి ఆరోగ్యంతో రావాలి. వచ్చిన తర్వాత నువ్వు గత 5 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు ఆరోగ్యంగా ఉండే శిక్ష అనుభవించాలి అని మాత్రం చాలామంది ప్రజలు, కేవలం గుడివాడ నియోజకవర్గం వాళ్ళు కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితులు నీకు వచ్చినాయి. ఈ బతికే కంటే అదే ఏదో ఉంటుంది కదా, సముద్రం అంతా ఈదొచ్చి ఇంటెనక పిల్లకాలలో పడి చచ్చిపోయాడని, అట్లాంటి చేత్తం బెస్ట్. అర్థమైందా? అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే ఎవరికైనా నిన్నొక్కడిని ఎగ్జాంపుల్గా చూపించాలి. ప్రస్తుతానికి వల్లభనేని వంశీని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు, కానీ వల్లభనేని వంశీకి ఇచ్చిన ట్రీట్మెంట్ తోటి అందరూ ఏం హ్యాపీగా ఏం లేరు. ఇప్పుడు కూడా బయటకు వచ్చాడంటే ఏదో వచ్చాడు, ఓకే, అప్పుడు ఎందుకు వదిలేరని కూడా మాట్లాడుతున్నారు. వైసీపీలో కూడా నువ్వు మాట్లాడిన మాటలు నచ్చలా జనానికి. ఒక సామాన్యుడికి అయితే పూర్తిగా నచ్చవు. తెలుగుదేశం పార్టీ వాడైతే నీ మీద పగ పెంచుకున్నాడు. ఇది నీ బతుకు. నువ్వు తొందరగా హైదరాబాద్ నుంచో లేకపోతే ఆ ముంబై స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళావంటగా, మొన్న ఏదో ఆపరేషన్ చేయించుకుంటానని నాటకం, అది నిజమో తెలియదు. కానీ అట్లాంటి ప్లేసెస్ నుంచి నువ్వు తొందరగా వచ్చేసి పూర్తి ఆరోగ్యవంతంగా ఉండి గుడివాడలో రాజకీయాలు చేయాలని, నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో అది చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.